కాకినాడ జిల్లా పీఠాపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఈ నెల 9 నుంచి 11 వరకు అత్యంత వైభవపేతంగా సంక్రాంతి సంబరాలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కళాకారుల నిర్వహణకు ఛార్జీలకు 4.85 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర యువజన సర్వీసులు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పీఠాపురం పాత బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో వేడుకలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, గోపూజ, భోగిపండ్లు వేసే వేడుక, ఫ్యాన్సీ డ్రెస్, పిండి వంటలు, రంగవల్లులు పోటీలు నిర్వహిస్తారు. పట్టు, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ, పశు సంస్థక, ఐడిఎన్ శాఖలు కార్యాలయాల నిర్వహణలో ప్రధానం. మొత్తం 27 కళారూపాలు, ఇతర ప్రాంతాల నుండి 300 మంది కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఇక సంక్రాంతి సంబరాల నిర్వహణకు పోలీస్ శాఖ నుండి 250 మంది బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో అన్ని సక్రమంగా జరగాలని, ఫ్లెక్సీల ప్రోటోకాల్ వివాదాలు లేకుండా చేయాలని ఇప్పటికే డిఆర్ఓ వెంకట్రావు స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు దుకాణానికి ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంఘం నాయకులు సహకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పీఠాపురం దోళ్ల సంత నుండి ఉప్పాడ బస్టాండ్, పాదగయ జంక్షన్ వరకు వెలుగులు విరజిమ్మనున్నాయి. ఈ నెల 9న పవన్ పీఠాపురం రానున్నారు. ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పీఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ క్రీడా ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు పవన్ చేరుకుంటారు. ఓబీఎస్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అదే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. అనంతరం ఆయన కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం పవన్ టూర్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. అయితే కనుక డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆయన నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలకైతే కనుక అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అంటే 3 రోజుల పాటు, అంటే 9, 10, 11 ఈ 3 రోజుల్లో అయితే కనుక ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లు అయితే నిమగ్నమయ్యారు. ఇన్ఛార్జి కలెక్టర్ అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం కూడా ఈ 3 రోజుల పాటు ఈ సంక్రాంతి వేడుకలను అయితే కనుక అంగరంగ వైభవంగా అనేక కళారూపాల మధ్య అయితే కనుక ఈ సంక్రాంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని అయితే కనుక ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటు మంత్రులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాలు కూడా హాజరయ్యేందుకైతే కనుక ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అంటే ప్రధానంగా చూస్తే ఈ 3 రోజుల పాటు 9, 10, 11 ఈ 3 రోజుల పాటు కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ అయితే కనుక ఉండి ఈ సంబరాలని దగ్గరుండి కూడా స్వయంగా తిలకించడంతో పాటు అందరికీ కూడా స్వాగతం పలికేందుకు కూడా ఆయన సిద్ధంగా అయితే ఈ రోజు సాయంత్రం అయితే కనుక ఆయన మంగళగిరి నుంచి అయితే బయలుదేరి ఆ నైట్ కి పిఠాపురం అయితే చేరుకుని పిఠాపురంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో అయితే బస్ చేసి రేపు ఆ ఉత్సవాల్లో అయితే పాల్గొనేందుకైతే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ప్రధానంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడానికి అయితే కనుక ఆ ఏర్పాట్లు అయితే జరిగాయి. దీనికి సంబంధించి అంటే ఆయన ఈ రోజు ఆ మంగళగిరి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి బై రోడ్డు ద్వారా పిఠాపురం అయితే వస్తారు. ఆ తర్వాత అక్కడ బస్ చేసి రేపు ఆ పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ లో జరిగే ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆ మంత్రులు నాదెండ్ల మనోహరు అలాగే దుర్గేశ్, ఎమ్మెల్సీలు కొనిదెల నాగబాబు, హరిప్రసాద్ వీళ్ళు కూడా కీలకంగా ఈ వేడుకల్లో పాల్గొనడానికైతే ఇప్పటికే ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అంటే ఇక పండగ వాతావరణం అంతా కూడా ఈ నియోజకవర్గంలో ఈ సంక్రాంతి ఉత్సవాల పండగ వాతావరణం నెలకొనేందుకైతే కనుక
ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూస్తే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ 3 మండలాలు ఉన్నాయి. ఇటు కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, ఈ 3 మండలాల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ పర్యటించి వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అంటే ఓ పక్క నుంచి సంక్రాంతి వేడుకలను ప్రత్యేక ఆకర్షణగా ఉంచడంతో పాటు మరోవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఆయన నిమగ్నం అవుతారు. అలాగే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా అక్కడున్న సమస్యల మీద అలాగే ప్రజలతో కూడా మాట్లాడడంతో పాటు రెండో రోజు 10వ తేదీనైతే కనుక అది కాకినాడలోనే రంగరాయ మెడికల్ కాలేజీలో అధికారులతో కూడా సమీక్ష అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత విజయవాడ అయితే కనుక వెళ్తారు. అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించి అనేక కళారూపాలతో పాటు సినీ డైరెక్టర్లు అలాగే ఈ వెండితెర, బుల్లితెర నటులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం, ఈ ఉత్సవాల్లో మరింత సందడి చేసేయడం కోసం అయితే ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వం కొన్ని ఫండ్ కూడా ఇచ్చి ఈ సంక్రాంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆ ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పిఠాపురంలో ఈ పండగ వాతావరణాన్ని, సంక్రాంతి సంబరాలని ఘనంగా నిర్వహించే కనుక అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది వైశాలి. రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.